అంటే ఈరోజు డీవార్మింగ్ సెకండ్ డే అనమాట. అది చూసారా, వెళ్ళి ఆవు దగ్గర నిల్చుంటుంది. తింగరదా ఇటు రావే, ఇట్రా దా, నీకెందుకే ఆవుతో రా, డీవార్మింగ్ చేసుకుందా. ఇదిగో ఈరోజు డీవార్మింగ్ సెకండ్ డే అనమాట. సో ఈ పప్పిడోకి డీవార్మింగ్ లాస్ట్ టైం 5 ml వేసాము. సో ఇది ఇప్పుడు బాగానే నడుస్తుంది. మా వీధిలో అందరూ వావ్ పప్పిడో అంటున్నారు. ఒకప్పుడు జెండు బామ్ రాసి మరీ కాపాడుకున్నారు అక్కడ ఆంటీలు దీనికి. సో దీనికైతే ఇప్పుడు డీవార్మింగ్ చేస్తాం 10 ml. సో ఒక నిల్చొని వేసేస్తావా? ఒక నిమిషం, ఇది ఒకసారి చూపి. సో మేము ఇది లాస్ట్ టైం 5 ml, ఎందుకంటే అప్పుడు అంతా ఇది బరువు లేదనమాట ఈ పప్పిడో. ఇప్పుడు కొంచెం బరువు పెరిగింది, బాగా తింటుంది, నడుస్తుంది కాబట్టి అలా తల్లిపాలు అనేది తాగుతుంది. ఎవర్రా మీరంతా అన్నట్టు చూస్తుంది ప్రజెంట్. సో ప్రజెంట్ దీన్ని ఇక్కడ పడుకోబెడదాం. ఏరా సైడ్కి అయ్యి, డీవార్మింగ్ వీళ్ళకి అసలే నచ్చదు. బాగా వచ్చేది ఇవ్వవే, వదిలే. అది 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 నచ్చదు అనమాట. నచ్చాలి, తాగాలి, అప్పుడు నువ్వు కడుపులో పాములన్నీ సావాలి. పట్టు ఎక్కడికి వెళ్ళిపోతుంది పడా నవరా. ఒకేసారి పడిందా? ఓకే, కొంచెం ఉండిపోయినా పర్లేదు. డీవార్మింగ్ అనేది స్ట్రీట్ డాగ్స్కే కాదు, నార్మల్ ఇంట్లో పెంచుకున్న డాగ్స్ కూడా నచ్చదు. నచ్చలేదు. ఇటు కాల్షియం సిరప్ అనుకున్నావా? తీయగుంట తాగడానికి. ఏటో అవును చూస్తుంది, ఎవర్రా నువ్వు నాకన్నా పెద్దగా ఉన్నావని. వెళ్ళిపో, ఇది అయిపోయింది, వెళ్ళిపో. చూసారా, డీవార్మింగ్ చేసేస్తామని అక్కడికి వెళ్ళి ఆడుకుంటున్నారు. వాళ్ళకి అర్థమే. దా ఇక్కడ ఇటు పాప బాబు, ఇట్టండి. ఉందిదా మీకు ఉందిదా ఈరోజు. రండి డీవార్మింగ్. గదే ఇది ఫీమేల్ పప్పి, సెకండ్ డీవార్మింగ్ అయిపోతుంది. దీనికి కూడా 10 ml. ఇది 10 kgs కన్నా బరువుగానే ఉన్నట్టుంది. అల్ల దెబ్బకి నాకెవరొద్దు, నాకెవరితో సంబంధం లేదన్నట్టు అక్కడికి వెళ్ళిపోయింది. ఏంటే నీకు అంత ధైర్యం ఉంటే నీకే థర్డ్ పడుతుంది. ఈడు మేల్ అనమాట. సో ఈ 2 ఫీమేల్, అది మాత్రం అక్కడికి వెళ్ళిపోయింది. నాకు ఏదో వేసేసారు మీరు, నాకు వద్దు అనుకొని. సో అక్కడ బిస్కెట్ మొక్క ప్యాకెట్ కదులుతుంటే దాంతో ఆడుకుంటుంది తింగరది. వీడు మాత్రం జిమ్ చేసి వచ్చి వీడితో అంత బరువుగుంది. ఇది రోజు తల్లిపాలు బాగా తాగేస్తుంది. పడుకోబెట్టాలి ఫస్ట్. దీని పొట్టలో చాలా పాముకాయలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్తావు? ఆల్రెడీ తీవి నోరితే ఇప్పుడు నోరిప్ప. గుడ్. కొంచెం తాగి వేసేయాలి. ఈయన అక్కడికి అది వెనకమల్ల బ్యాక్ సైడ్. గుడ్ గర్ల్. సరే, దీని పొట్ట ఎంత ఉందో. ఇంజక్షన్ మీకు ఒకటి ఇస్తాను రండి. ఇచ్చేస్తాను. సో ప్రజెంట్ దీనికి కూడా అయిపోయింది. ఇదేమో నార్మల్గానే ఉంది, మళ్ళీ ఇంకోసారి వేసుకుంటా అన్నట్టుంది దీని రియాక్షన్. బాబు ఇట్రా. బాబు ఆడిన చాలేరా. దా నేను వెళ్ళి తెస్తా. నాకు ఏమి మెడిసిన్ వేసుకోవా మెడిసిన్? వేసుకో బుస్కి. రారా నువ్వు మరి రాక్సీ గారిలో గొప్పమో అండి. అలా చూడండి ఎలా చూస్తున్నాడు పైనుంచి. ఇంకా ఇది థర్డ్ పప్పిడో. దీనికి కూడా సెకండ్ డీవార్మింగ్ అయిపోతుంది అనమాట. సో అబ్బా ఏం రియాక్షన్ ఇచ్చావు మరి. పనికి మాలిన పంది మాసాలు అన్నీ తింటారు, ఇలాంటివి తినరా? తాగండి. ఎన్ని పాములు ఉన్నాయి బయటకు వస్తాయి. ఇంకా థర్డ్ డీవార్మింగ్ కూడా ఉందన్నమాట. ఎక్కడికి వెళ్తావు? తాగేసెళ్ళు. పట్రా ఏరా.
ఫీమేల్ పప్పీస్ అన్నీ ఇలాగే చేస్తాయి. తాగేవా లేదా? ఎక్కడికి ఎక్కడికి ఇది డీవార్మింగ్ చేదుగా ఉంటుంది ఆంటీ, తాగబుద్ధి కాదు. అయిపోయింది నీకు. మళ్ళీ రోజు కాల్షియం సిరప్ ఉందిలే, తాగుదువా. సో ముగ్గురికి వేయగానే ఇలా పడిపోయారు అనమాట. ఇద్దరు బాగానే యాక్టివ్గా ఉన్నారు, అదే కొంచెం డల్ అయింది. ఎందుకే డల్గా ఉన్నావు? నేను ఏమైనా వేసేసానా నీకు? నీకేమైనా విషం ఇచ్చానా? ముందే కదా వేసా. సో ప్రజెంట్ అయితే సెకండ్ డీవార్మింగ్ కంప్లీట్ అయిపోయింది బై ప్రియా. అక్కడ రాక్సీ ఏం చేస్తున్నావు? ఏడి చాకగాడు ఏడి? జారకు కూడా ఏదో అంటేసింది మూతి మీద. దాన్ని పట్టుకుంటే ట్రిమ్మర్ తెల్ల పీకేదాం. హ్యాండ్ వాష్ చేసుకుందాం పైకి వెళ్ళి. అంటిల్ దెన్ మళ్ళీ థర్డ్ డీవార్మింగ్కి కలుసుకుందాం. అందరికీ 3 పప్పిడోస్ అయితే బాగానే ఉన్నాయి. పప్పిడోస్ అరే పోనీకి నీ నాట్లోనే ఉంటాయి. ఎందుకు ఇవన్నీ? వాయిలు పరిగెట్టేస్తుంది. ఇప్పుడు కొత్తగా కాలు వచ్చేదానికి ఇంకా వీధంతా దాందేరా నడిచేస్తుంది. దాని స్టైల్ చూసావా? ఇదా ముగ్గులో కూర్చుంటుందా? దీనికా? దానికి ఇది డాగ్ కదా. తినిపించాను, అయిపోయిందా ఆంటీ? తెప్పించాలి. దానికి డీవార్మింగ్ ఏముంటుంది? ఉంటుందంటారా? ఏమో మరి. కుక్కలు అయితే పెంచుతున్నాను కాబట్టి తెలుసు కుక్కల గురించి. ఏంటి కడుపులో పాములు డ్యాన్స్ వేస్తున్నాయి ఏట? బయట నాగిన డ్యాన్స్ వేస్తుంది ఇది. అది మొత్తం ఇలా ముగ్గేస్తుంది, కూర్చుంటుందా? చెరిపేస్తుందా? ఏదో బిస్కెట్ అనుకొని వచ్చేసాయి అవి. ఏటా వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు. చిన్న ఆవుడోస్ని వదిలేసారు చూసారా అక్కడ. ఇంటి ముందుకెళ్ళి నాకు అన్నం పెట్టండి అని అడుగుతున్నాయి. ఏంటో ఏమవుతుందో ప్రపంచం, ఎక్కడుందో గవర్నమెంట్ నాకు అర్థం కావట్లా.